మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం అంటూ గౌరవనీయులు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులకు నమస్కారం అంటూ ఒక సమాచారాన్ని బండి కార్యాలయం నుండి మీడియాకు పంపించారు. రేపు ఉదయం 10 గంటలకు శ్రీ హేమదుర్గా భవానీ కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ బండి రమేష్ అధ్యక్షతన ఒక ముఖ్యమైన మీడియా సమావేశం నిర్వహించబడుతుందంటూ సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలతో పాటు రాబోయే కార్యక్రమాలను చర్చించి మీడియాతో వివరాలు వెల్లడిస్తారు, పంచుకోనున్నారు అంటూ ఆ సమాచారంలో ఉంది. కావున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు డిజిటల్ మీడియా మిత్రులు తప్పకుండా సమయానికి విచ్చేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ రాకను ఆకాంక్షిస్తూ శ్రీ బండి రమేష్ టీపీసీసీ ఉపాధ్యక్షులు, కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటూ ఒక సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారాన్ని ఉన్న మీడియా హుటాహుటిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అసాధారణ పరిస్థితుల్లో సాధారణంగా ప్రతి ఒక్కరూ విచ్చేశారు. మీడియా మిత్రులు అందరూ విచ్చేసిన తర్వాత సమయానికి విచ్చేసిన మీడియా మిత్రులకు ఒక చేదు అనుభవం ఎదురైంది. మీడియా సమావేశం వాయిదా పడినట్లుగా తెలియచేశారు. అది కూడా 11 గంటల తర్వాత అక్కడికి విచ్చేసిన తర్వాత అందరూ అడగ్గా అప్పుడు ఒక ప్రెస్ నోట్ని మళ్ళీ సమావేశం లేదు అంటూ విడుదల చేశారు. ఇది చూసిన ఒకంత ఆశ్చర్యానికి గురైనటువంటి మీడియా మొత్తం వెనుదిరగడం జరిగింది. కుండపోతగా వర్షం కురుస్తున్న సమయంలో అనేక ఇంపార్టెంట్ పనులను సైతం వాయిదా వేసి ముఖ్య సమావేశం అనగానే మీడియా అంతా విచ్చేశారు. పూర్తి సమాచారం ఇవ్వని బండి కార్యాలయంపై కొందరు ఇలా చేయడం సమంజసం కాదు అని వాపోయారు. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ వెనుదిరగడం అక్కడ చూసిన వైనాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎక్స్క్లూజివ్గా విజువల్లో కూడా చూస్తున్నారు. కొందరు అప్పటికే వెళ్ళిపోయారు, మిగతా వారు కూడా వెళ్ళిపోతారు. ఇటువంటి సమాచార లోపం వల్ల స్థానిక మీడియా ఇబ్బందులు పాలైనట్టు గుర్తించిన బండి అక్కడకు విచ్చేశారు. మీడియా వచ్చింది, బండి రాలేదు. బండి వచ్చారు, మీడియా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న కొంతమంది మీడియా మిత్రుల ముందే ఆ స్టాఫ్ని బండి కార్యాలయం పొరుగు ఇలా తీయకండి, పూర్తి సమాచారం ఇవ్వాలి అంటూ వారిని గర్జించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నాయకులు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది, అసాధారణ పరిస్థితుల్లో కూడా వార్తా సమాచారాన్ని సేకరిస్తూ ప్రజలకు, నాయకులకు వారధిగా నిలిచి మీడియాకు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా ఎవరైతే ప్రెస్ మీట్ నిర్వహిస్తారో ఆ నాయకులపై ఉంది అని గ్రహించాలని మీడియా కోరుతూ ఉంది. ట్రాఫిక్ కష్టాలను, వానను ఎదుర్కొని ఇటువంటి కష్టాలు అనుభవించి వచ్చే మీడియా కష్ట నష్టాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుకుందాం. కుకట్పల్లి న్యూస్, మనమిక్కడ, మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.